NPCIL Recruitment 2024 National Nuclear Power Corporation of India Limited stipend trainee recruitment notification andi. So this video is categorized as latest job vacancies 2024, latest government job notifications, latest freshers kuda apply chesukochu, freshers job 2024 and job vacancy 2024. So ikkada starting date of online application 22nd of August and last date to apply 11th of September 2024. సో దీంట్లో స్టైఫండరీ ట్రైనింగ్ టూ డిఫరెంట్ స్ట్రీమ్స్ ఉన్నాయి. ఒకటి ఆపరేటర్, ఇంకోటి మెయింటెనర్. సో ఆపరేటర్ టోటల్ వేకెన్సీ వచ్చేసి 153 వేకెన్సీస్ ఉన్నాయి. దాంట్లో 153లో ఎస్సీ కేటగిరీ 26 ఉన్నాయి, ఎస్టీ 20 అండ్ ఓబీసీ 30, ఈడబ్ల్యూఎస్ 15, అన్రిజర్వ్ 61, పీడబ్ల్యూడీ 7 అండ్ టోటల్గా 153 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ స్టైఫండరీ ట్రైనింగ్ మెయింటెనర్ వేకెన్సీ వచ్చేసి 115 వేకెన్సీస్. దాంట్లో టోటల్ వేకెన్సీ 126 వేకెన్సీ ఉన్నాయి. సో ఇక్కడ ఎస్సీ కేటగిరీ 19, ఎస్టీ 14, ఓబీసీ 23, ఈడబ్ల్యూఎస్ 11, అన్రిజర్వ్డ్ 48, పీడబ్ల్యూడీ 5, టోటల్గా 11 వేకెన్సీ ఉన్నాయి. సో ఈ పర్టికులర్ ఆపరేటర్ స్టైఫండరీ ట్రైనింగ్ కేటగిరీ 2 వచ్చేసి టోటల్ వేకెన్సీస్ 279 వేకెన్సీస్కి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అండి. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ కేటగిరీ 2లో ఎస్టీ అండ్ టీఎన్ మెయింటెనర్ వేకెన్సీస్ సబ్ క్లాసిఫికేషన్ వచ్చేసి ఎలక్ట్రీషియన్ వేకెన్సీస్. సో ఇక్కడ ఎలక్ట్రీషియన్ వేకెన్సీస్ టోటల్ వేకెన్సీ వచ్చేసి 28 వేకెన్సీ ఉన్నాయి. ఎస్సీ కేటగిరీ 4, ఎస్టీ 3, ఓబీసీ 5, ఈడబ్ల్యూఎస్ 3 అండ్ అన్రిజర్వ్డ్ 11, పీడబ్ల్యూడీ కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఫిట్టర్ వేకెన్సీ వచ్చేసి టోటల్గా 54 వేకెన్సీ ఉన్నాయి. దాంట్లో అన్రిజర్వ్డ్ కేటగిరీ వచ్చేసి 21, ఎస్సీ 9, ఎస్టీ 7 అండ్ ఓబీసీ 10, ఈడబ్ల్యూఎస్ 5 అండ్ అన్రిజర్వ్డ్ 21 వేకెన్సీస్. ఎలక్ట్రానిక్స్ స్ట్రీమ్లో టోటల్ వేకెన్సీ వచ్చేసి 14 వేకెన్సీ ఉన్నాయి. 1 ఫర్ ఎస్సీ, 1 ఫర్ ఎస్టీ, ఓబీసీ 2, ఈడబ్ల్యూఎస్ 1 అన్రిజర్వ్డ్ 3 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ కేటగిరీలో ఇన్స్ట్రుమెంటేషన్ స్ట్రీమ్లో టోటల్ వేకెన్సీస్ 26 వేకెన్సీస్. అవుట్ ఆఫ్ 26 అన్రిజర్వ్డ్ 11 వేకెన్సీ ఉన్నాయి. ఎస్సీ కేటగిరీ 4, ఎస్టీ 3, ఓబీసీ 5 ఇంకా ఈడబ్ల్యూఎస్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. మెకానిక్స్ లేదా ట్యూనర్ వేకెన్సీస్ టోటల్ 2 వేకెన్సీ ఉన్నాయి. దాంట్లో 1 ఫర్ ఓబీసీ, 1 ఫర్ అన్రిజర్వ్డ్ వేకెన్సీస్. వెల్డర్ స్ట్రీమ్లో కూడా 2 వేకెన్సీస్ ఉన్నాయి. 1 ఫర్ ఎస్సీ కేటగిరీ, 1 ఫర్ అన్రిజర్వ్డ్. సో టోటల్ వేకెన్సీ వచ్చేసి ఇక్కడ ఈ పర్టికులర్ స్ట్రీమ్లో ఆపరేటర్ మెయింటెనర్ స్ట్రీమ్లో 126 వేకెన్సీ ఉన్నాయి. సో ఇక్కడ కావాల్సిన అర్హత వచ్చేసి మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకుంటే లింక్ వచ్చేసి నేను ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను. అండ్ ఇక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇక్కడ చూసాము మనము సబ్ క్లాసిఫికేషన్ ఆఫ్ కేటగిరీ వైజ్ వేకెన్సీస్ డిఫరెంట్ స్ట్రీమ్లో. సో మీకు కావాల్సిన అర్హత వచ్చేసి ఇది సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ కాబట్టి హిందీలో కూడా ఉంది, హిందీ ఫాలోడ్ బై ఇంగ్లీష్లో ఉంది. సో ఇక్కడ మీకు స్టైఫండరీ ట్రైనింగ్ వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే 12th క్లాస్ పాస్ అయి ఉండాలి సైన్స్ స్ట్రీమ్లో with 50% of marks ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ షుడ్ హ్యావ్ ఇంగ్లీష్ యాజ్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్స్. అట్లీస్ట్ ఎస్ఎస్సి లెవెల్ వరకు మీరు ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్ పాస్ అయి ఉండాలి. ఇది స్టైఫండరీ ట్రైనింగ్ కేటగిరీ 2 టీ అండ్ లేదా ఎస్ఎన్టీ ఆపరేటర్. ఒకవేళ ఎస్ఎన్టీ ఆపరేటర్ మెయింటెనర్ వేకెన్సీస్కి అయితే సో ఇక్కడ కేటగిరీ ఇచ్చారు. మెయింటెనర్ వేకెన్సీస్కి కావాల్సిన అర్హత వచ్చేసి మీరు 10th పాస్ అయ్యి ఐటీఐ సర్టిఫికేషన్ చేసి ఉండాలి. 2 years ఆఫ్ ఐటీఐ సర్టిఫికేషన్ రిలవెంట్ ట్రేడ్ చేసి ఉండి 50% ఆఫ్ మార్క్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. సో 10th పాస్ అయిన తర్వాత ఐటీఐ సర్టిఫికేషన్ అనేది ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్, మెకానిక్స్, ట్యూనర్, వెల్డర్ ఈ పర్టికులర్ కోర్స్లో మీరు ఐటీఐ చేసి ఉండి అది కూడా 2 years ఆఫ్ సర్టిఫికేషన్ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. మీకు ఇంగ్లీష్ ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది ఈ పోస్ట్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే. అండ్ ఐటీఐ సర్టిఫికేషన్ అనేది రెలవెన్స్ ఫీల్డ్లో ఉండాలి. ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఒకవేళ ఎలక్ట్రీషియన్ పోస్ట్కి అప్లై చేసినట్టయితే ఐటీఐ సర్టిఫికేషన్ కూడా ఎలక్ట్రీషియన్ పోస్ట్లో ఎలక్ట్రీషియన్ స్ట్రీమ్లో చేసి ఉండాలి. సో ఇది మ్యాండేటరీ. అండ్ ఇక్కడ ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా ఉన్నాయి ఈ పోస్ట్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే. సో ఇక్కడ 160 centimeters అనేది మినిమం స్టాండర్డ్స్ అండి. అట్లీస్ట్ 45.5 kgs ఉండాలి. సో పే స్కేల్ వచ్చేసి కేటగిరీ 2 స్టైఫండరీ ట్రైనింగ్ ఫస్ట్ ఇయర్లో 20,000 ఇస్తారు, సెకండ్ ఇయర్లో 22,000 ఇస్తారు. అక్కడ నుంచి ఇది అలవెన్సెస్. అండ్ ఆఫ్టర్ సక్సెస్ఫుల్ ట్రైనింగ్ ద ట్రైనింగ్ విల్ బీ కన్సిడర్డ్ ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ టెక్నీషియన్ లేదా గ్రూప్ సి వేకెన్సీస్గా మీకు టోటల్ పే స్కేల్ వచ్చేసి 32,550 ఉంటుంది. ఆఫ్టర్ ట్రైనింగ్ 2 years అయిపోయిన తర్వాత టెక్నీషియన్ బీగా మిమ్మల్ని ఫైనల్ రిక్రూట్మెంట్ సక్సెస్ఫుల్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఇండక్షన్ చేసిన తర్వాత టెక్నీషియన్ బీగా మీకు క్యాటర్ ఇస్తారు. దాంట్లో 32,550 అనేది పే స్కేల్. సో ఆఫ్టర్ సక్సెస్ఫుల్ ట్రైనింగ్ టెక్నీషియన్ బీగా మీకు క్యాటర్ ఉంటుంది. పే స్కేల్ వచ్చేసి 32,550 ఉంటుంది పే స్కేల్. ఇంకా అలవెన్సెస్ కూడా ఉంటాయి. సో ఇది కేటగిరీ అండ్ పే స్కేల్ ఫర్ స్టైఫండరీ ట్రైనింగ్. సో ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 24 years లోపు ఉండాలి స్టైఫండరీ ట్రైనింగ్ వేకెన్సీస్కి. అండ్ ఇంకా రిలాక్సేషన్ కూడా ఉంది ఎస్సీ ఎస్టీ కేటగిరీ వారికి.
5 years of age relaxation for SC ST, OBC వారికి 3 years of age relaxation, పీడబ్ల్యూడీ కేటగిరీ వరకు అయితే SC ST అయితే 15 years of age relaxation, ఒకవేళ OBC కేటగిరీ అయితే 13 years of age relaxation, పీడబ్ల్యూడీ అన్రిజర్వ్డ్ కేటగిరీ 10 years of age relaxation, ఇంకా ఎక్స్ సర్వీస్ మెన్ వారికి కూడా ఏజ్ రిలాక్సేషన్ ఉంది. విడోస్ డివోర్స్డ్ కేటగిరీ ఉమెన్ క్యాండిడేట్స్కి 35 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. సో ఇది డిఫరెంట్ కేటగిరీ వైజ్ ఏజ్ రిలాక్సేషన్. సో ఇక్కడ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసి మీరు ఒకవేళ సెలెక్ట్ అయితే ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసి రాజస్థాన్లో ఉంటుంది. రవత్ బథా రాజస్థాన్ సైట్లో మీకు ఉండడం జరుగుతుంది. సో ఆఫ్టర్ ద ప్రాజెక్ట్ మిమ్మల్ని ఎక్కడైనా ఆల్ ఓవర్ ఇండియా, ముంబై హెడ్ క్వార్టర్స్, ఇంకా ఎన్పిసిఎల్ డిఫరెంట్ యూనిట్స్లో మిమ్మల్ని పోస్ట్ చేయడం జరుగుతుంది. సో పీరియడ్ ఆఫ్ ట్రైనింగ్ వచ్చేసి 2 years ఉంటుంది. అండ్ ఇక్కడ బాండ్ కూడా మీరు ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. అరౌండ్ 5 lakhs ప్లస్ బాండ్ ఉంటుంది. సో ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి మీరు స్టైఫండరీ ట్రైనీ టీఎన్ ఆపరేటర్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఇంకా సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది, స్టేజ్ 2 అడ్వాన్స్ టెస్ట్ ఉంటుంది, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది, ఫాలోడ్ బై డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో 4 tier ప్రాసెస్ అండి. ఫస్ట్ రిటన్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ ఉంటుంది, స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2 అడ్వాన్స్డ్ ప్రిలిమ్స్ అండ్ ప్రిలిమ్స్ ఫాలోడ్ బై అడ్వాన్స్. తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఫాలోడ్ బై డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. సో ఇక్కడ స్టైఫండరీ ట్రైనింగ్ మెయింటైనర్ వేకెన్సీస్ కూడా సేమ్ అండి. ప్రిలిమ్స్, స్టేజ్ 2 అడ్వాన్స్, ఫిజికల్ స్టాండర్డ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది. సో ఇక్కడ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసి 50 multiple choice క్వశ్చన్స్ ఉంటాయి. 50 multiple choice క్వశ్చన్స్లో 20 questions 20 marks ఫర్ మ్యాథమెటిక్స్, సైన్స్ వచ్చేసి 20 questions ఉంటాయి 20 marks, జనరల్ అవేర్నెస్ వచ్చేసి 10 questions 10 marks. సో ఈచ్ క్వశ్చన్ క్యారీ 3 marks అండ్ ఒకవేళ నెగిటివ్ అయితే 1 mark అనేది డిడక్ట్ చేయడం జరుగుతుంది. మినిమం క్వాలిఫైయింగ్ స్టాండర్డ్స్ ఎవరైతే పాస్ అవుతారో వారికి అడ్వాన్స్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. అడ్వాన్స్ టెస్ట్ వచ్చేసి మీకు ఇక్కడ స్టేజ్ ఎవరైతే ద ఆల్ క్యాండిడేట్స్ అపియరింగ్ ఫర్ స్టేజ్ 1 విల్ అండర్గో స్టేజ్ 2. సో స్టేజ్ 1 ఎవరైతే అపియర్ అవుతారో వారికి స్టేజ్ 2 ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. ద టెస్ట్ విల్ బీ ఆఫ్ 2 hours. సో ఇక్కడ స్టేజ్ 2 టెస్ట్ వచ్చేసి 2 hours ఉంటుంది, 150 minutesకి. టెస్ట్ విల్ బీ 2 hours. సో స్టేజ్ 2 వచ్చేసి స్టేజ్ 2లో అడ్వాన్స్ టెస్ట్లో 2 hours 150 marks క్వశ్చన్స్ ఉంటాయి. సో 150 marks ఇక్కడ 50 multiple choice క్వశ్చన్స్ ఉంటాయండి. ద లెవెల్ ఆఫ్ టెస్ట్ విల్ బి బేస్డ్ అపాన్ ద రెస్పెక్టివ్ ట్రేడ్. 50 multiple choice క్వశ్చన్స్ ఉంటాయి. దాంట్లో ఈచ్ క్వశ్చన్ క్యారీ 3 marks అండ్ ఈచ్ రాంగ్ ఆన్సర్ విల్ బి 1 negative mark విల్ బి డిడక్టెడ్. సో 50 questions 50 into 3 150 marks అండి. 2 hours అనేది 60 minutes అనేది డ్యూరేషన్, 50 questions 120 minutes అనేది టైం డ్యూరేషన్. సో ఎవరైతే క్వాలిఫై అవుతారో వారికి ఫర్దర్గా ఫిట్నెస్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. తర్వాత స్కిల్ టెస్ట్ ఫాలోడ్ బై స్కిల్ టెస్ట్ ఉంటుంది, నెంబర్ ఆఫ్ మెరిట్ లిస్ట్ బట్టి. సో ఇది ప్రొసీజర్ ఫర్ స్టైఫండరీ ట్రైనింగ్. రిటన్ ఎగ్జామినేషన్ ఫాలోడ్ బై ఫిట్నెస్ టెస్ట్, ఇంకా స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది. సో ఇది స్టార్టింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్, లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అండ్ ప్రొసీజర్ and also selection procedure for stipendary training, NPCL stipendary training. And ఇక్కడ లాస్ట్ డే టు అప్లై ఫర్ దిస్ పర్టికులర్ వేకెన్సీ వచ్చేసి 11/9/2024. ఒకవేళ మీ నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ ఉండి దాంట్లో డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ ఉంటాయి. ఈ పర్టికులర్ లింక్ ఇంకా జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. థ్యాంక్ యూ.